పంచాంగం. పంచ అంటే 5, అంగాలు అంటే భాగములు. అంటే 5 ముఖ్యమైన భాగాల కలయిక అని అర్థం. పంచాంగం హిందూ జ్యోతిష శాస్త్రం ప్రకారం సమయాన్ని, శుభ అశుభ ముహూర్తాలను తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక సంప్రదాయ కాలదర్శిని. దీనిలోని 5 ప్రధాన అంగాలు, భాగాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఒక్కొక్క దాని గురించి వివరణ తెలుసుకుందాం. తిథి అంటే చంద్రుని స్థితిని బట్టి నిర్ణయించే చంద్రదినం. అంటే చంద్రుడు పౌర్ణమి నాడు పూర్తిగా కనబడి, అమావాస్య నాడు అస్సలు కనబడకుండా మాయమవుతాడు. అయితే పౌర్ణమి నుండి అమావాస్య వరకు చంద్రబింబం కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తాడు. అలాగే అమావాస్య మొదలుకొని పౌర్ణమి వరకు కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తాడు. వీటినే చంద్రకలలు అంటాడు. అయితే ఈ చంద్రకలలకే మరో పేరు తిథులు. పాడ్యమి, విదియ, తదియ మొదలగునవి. వీటిని మనం క్యాలెండర్లో చూస్తూ ఉంటాము. తిథి అనేది ఈ పటంలో చూపిన విధంగా ఉంటుంది. ఈ తిథి గురించి వివరంగా వేరే వీడియోలో తెలుసుకుందాం. ఇక రెండవది వారం. ఆదివారం నుండి శనివారం వరకు ఉండే 7 రోజులు. దీనిని గురించి మీకు అంతగా చెప్పనక్కర్లేదు. ఆదివారం, సోమవారం, మంగళవారం మొదలు శనివారం వరకు. మీరు ప్రతిరోజు క్యాలెండర్లో చూస్తూ ఉంటారు. ఇక మూడవది నక్షత్రం. నక్షత్రం అంటే చంద్రుడు సంచరించే 27 నక్షత్ర మండలాలు. అంటే చంద్రుడు ఈ సమయంలో ఏ నక్షత్ర వీక్షణలో ఉన్నాడో ఆ నక్షత్రాన్ని మన క్యాలెండర్లో రాస్తారు. అవి అశ్విని, భరణి, కృత్తిక మొదలగునవి అన్నమాట. వీటి గురించి కూడా వివరంగా నేనొక వీడియో చేస్తాను. నక్షత్రం ఈ క్రింది క్యాలెండర్లో చూపించబడింది, చూడండి. ఇక నాలుగవది యోగం. యోగం అంటే కలయిక అని అర్థం. అంటే ఇక్కడ మనము పరిగణనలోకి తీసుకోవలసినది సూర్యచంద్రులను. ఈ సూర్యచంద్రుల కలయిక వల్ల శక్తి ఉత్పన్నమై ఏర్పడే 27 రకాల యోగాలు ఉంటాయి. వాటికి ఉదాహరణలు ఆయుష్మాన్, సౌభాగ్య, శోభన యోగాలు. అయితే మిగిలిన గ్రహాల కలయిక వల్ల కూడా యోగాలు ఏర్పడతాయి. వాటి గురించి మరొక వీడియోలో వివరంగా చెప్తాను. కానీ ఈ యోగాల గురించి క్యాలెండర్లో వ్రాయరు, గమనించండి. ఇక ఐదవది కరణం. కరణం అంటే ఒక తిథిలో సగం భాగాన్ని కరణం అంటారు. ఈ కరణం గురించి కూడా క్యాలెండర్లో ఇవ్వరు. కానీ ఈ కరణం కూడా మనము తలపెట్టే పని శుభఫలితాన్ని ఇవ్వాలా లేక అశుభ ఫలితాన్ని ఇవ్వాలా అనే దాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ కరణం కూడా చాలా ముఖ్యమైనది. దీని గురించి కూడా నేనొక వీడియో చేస్తాను.